అందరికీ నమస్కారం. డాక్టర్ ఆర్ఎట్ మురళి, ఎండి పీడియాట్రిక్స్, మిత్ర మెడికేర్ హాస్పిటల్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా స్క్రబ్ టైఫస్ మీద చాలా అవగాహన అనేది నెసెసిటీ అవుతుంది. కేసెస్ అనేవి ఎక్కువగా పెరగడం వలన పేషెంట్స్కి లేకపోతే చిల్డ్రన్కి ఎలాంటి ప్రొటెక్టివ్గా ఎలా చూసుకోవాలనే దాని మీద ఒక చిన్న వీడియో చేద్దాం. స్క్రబ్ టైఫస్ అనేది యూజువల్గా మనకు రూరల్ ఏరియాస్లో రెయినీ సీజన్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి. సో ఈ సీజన్లో కొద్ది మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న చోట లేదా గార్డెనింగ్ కానీ ప్లాంట్స్ వెజిటేషన్స్ ఎక్కువగా ఉన్న చోట ఈ స్క్రబ్ టైఫస్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక బైట్, చిగ్గర్ బైట్స్ వల్ల రావడం అవుతుంది. ఇది ఒక చిన్న కీటకం బైట్ వల్ల రావడం జరుగుతుంది. ఈ బైట్స్ ఎక్కువగా కూడా ప్లాంట్స్ ఉన్న ఏరియాస్లో, మాయిశ్చర్ ఉన్న ఏరియాస్లో ఉంటున్నాయి. సో ఈ బైట్స్ చేసిన తర్వాత పిల్లలకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే కనుక వాళ్ళకి ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్తో ఉండొచ్చు, మోషన్స్ అవ్వచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, వామిటింగ్స్ అవ్వచ్చు. ఓకే, ఫీవర్ పారాసిటమాల్ కూడా రెస్పాండ్ అవ్వని ఫీవర్ అవుతుంది. ఓకేనా, వాళ్ళకి దాని తోడు ర్యాషెస్, స్కిన్ మీద ర్యాషెస్ మనం గమనించవచ్చు. అలాగే ఒక ఎస్కార్ అనేది ఒక చిన్న డార్క్ స్పాట్ లాగా ఎక్కడైతే మన ఈ చిగ్గర్ అనేది బైట్ చేస్తుందో ఆ బైట్ చేసిన ఏరియాస్లో స్పాట్ లాగా మనం గమనించవచ్చు. ఇలా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అశ్రద్ధ చేయకుండా పేరెంట్స్ ఇమ్మీడియట్గా మన డాక్టర్ కన్సల్ట్ చేస్తే కనుక మనకి డౌట్ ఉన్నప్పుడు కొన్ని టెస్ట్లు అనేవి చేసి డాక్టర్ లేకపోతే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి సింపుల్ మెడికేషన్స్ తోటి వీటిని మనం క్యూర్ చేయొచ్చు. అలాగే పిల్లలు ఎక్కువగా ప్రివెన్షన్ ఎలా చేయాలంటే కనుక ప్రొటెక్టివ్ క్లాతింగ్ అనేది మనం ఖచ్చితంగా కూడా వేర్ చేయాలి. బైట్స్ని అనేవి ప్రివెంట్ చేయడానికి రిపెలెంట్స్ వాడచ్చు. అలాగే ప్రొటెక్టివ్ క్లాతింగ్ అనేది వేయడం వల్ల అండ్ ఫుట్వేర్ లేకుండా బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల సింపుల్ మెజర్స్ వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అలాగే ఎర్లీ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆర్గాన్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళేది, లేదంటే ఇది మల్టిపుల్ ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే లంగ్స్ మీద ఎఫెక్ట్, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ఈ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఉంటారు. థ్యాంక్ యూ.